ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఎంతో క్విక్ గా ప్రిపేర్ చేసుకునే పిజ్జా పఫ్ ని నా స్టైల్లో నేను మీకు చూపిస్తున్నానండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. అందులోకి 1 కప్పు వరకు మైదా పిండి అనేది వేసుకున్నాను. ఈ రెసిపీని మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తే మైదా పిండితో వచ్చినంత క్రిస్పీ అండ్ క్రంచీగా అయితే మాత్రం రావు. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి ఒకసారి బాగా కలుపుకుని అవసరం తగినట్టు వాటర్ అనేది కొద్దిగా బ్యాచెస్ లో యాడ్ చేసుకుంటూ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి పిండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అంటే మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్ ఉండేలాగా కలుపుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ప్రిపేర్ చేసుకునే పిజ్జా పఫ్ అనేది సూపర్ టెక్స్చర్ తో తిన్న కొద్దీ తినాలనిపించే విధంగా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. సో ఈ రెసిపీ కంప్లీట్ టేస్ట్ అంతా కూడా మనం పిండిని ఎంత బాగా నీడింగ్ చేసుకుంటాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకసారి కలిపించుకున్న తర్వాత మూత అనేది పెట్టేసి కనీసం 15 మినిట్స్ అయినా రెస్టింగ్ టైం అనేది ఇవ్వాలి. మీన్ వైల్ ఈ పిజ్జా పఫ్ ప్రిపరేషన్ కి లోపల ప్రిపేర్ చేసే స్టఫింగ్ ని ఎలా చేయాలో చూద్దాం. సో ఈ స్టఫింగ్ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి తరుగు ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వెల్లుల్లిని ఆయిల్లో లైట్ గా ఫ్రైయింగ్ అనేది చేసుకోండి. జస్ట్ ఫ్యూ సెకండ్స్ చేసుకోండి. మరీ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు చేయొద్దు. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కేవలం లో హీట్ లోనే మీరు ఫ్రైయింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా తరిగినవి వేసుకుని ఉల్లిపాయలు లైట్ గా మనకి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక క్యాప్సికమ్ ని లోపల ఉన్న సీడ్స్ మొత్తం రిమూవ్ చేసి ఫైన్ గా చాప్ చేసుకున్నది వేసుకోవాలి. క్యాప్సికమ్ పీసెస్ మనకి 20% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 5 ఫ్రెంచ్ బీన్స్ తీసుకుని వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను ఈ రెసిపీ ప్రిపరేషన్ లో యూజ్ చేస్తున్న వెజిటేబుల్స్ అన్ని కూడా పచ్చివేనండి. ఏది కూడా బాయిలింగ్ చేసి తీసుకోలేదు. డైరెక్ట్ గా మీరు పచ్చివి యాజ్ ఇట్ ఈస్ యాడింగ్ అనేది చేసేయచ్చు. సో ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ క్యారెట్ ని పైన తోలు పీల్ ఆఫ్ చేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత మీ దగ్గర ఫ్రెష్ గ్రీన్ పీస్ ఉంటే దాన్ని ఒక 5 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఫ్రెష్ గ్రీన్ పీస్ అవైలబిలిటీలో లేకపోతే ఫ్రోజన్ గ్రీన్ పీస్ ని లైట్ గా వాటర్ లో ఒక ఫ్యూ సెకండ్స్ హీటింగ్ చేసుకుని వాటిని వేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని వెజిటేబుల్స్ మనకి బాగా సాఫ్ట్ గా కుక్ అయ్యే వరకు కేవలం లో హీట్ లోనే మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. సో వన్స్ మనకి వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ఆల్ సాఫ్ట్ అయిపోయినాయి అని అనుకున్న తర్వాత ఇందులోకి నల్ల మిరియాల పొడి అనేది ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పిజ్జా ఆరల్స్ పాస్తా సాస్ అనేది వేసుకోండి. ఈ సాస్ వేయటం అనేది అస్సలు స్కిప్ ఆఫ్ చేయొద్దు. మనకి లోపల ఉన్న స్టఫింగ్ ఫ్లేవర్ అంతా కూడా మనం వేసిన మిరియాల పొడి అలాగే ఈ సాస్ ని బట్టే వస్తుందండి. సో అస్సలు స్కిప్ ఆఫ్ చేయొద్దు. మీ దగ్గర గ్రీన్ పీస్ లేకపోయినా బీన్స్ లేకపోయినా స్కిప్ ఆఫ్ చేసేయండి. బట్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్ అయితే మాత్రం వేసుకోండి. సో ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి. మనం గ్రీన్ చిల్లీ సాస్ కి రీప్లేస్మెంట్ గా పచ్చిమిర్చి యూజ్ చేయొచ్చా అని మీకు డౌట్ రావచ్చు. మీరు పచ్చిమిర్చి యూజ్ చేసినప్పటికీ కూడా గ్రీన్ చిల్లీ సాస్ అనేది యాడ్ చేయండి. ఇది కూడా స్కిప్ ఆఫ్ చేయొద్దు. అండ్ లాస్ట్ ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోండి. మనం వేసిన సాసెస్ లో ఆల్రెడీ సాల్ట్ కంటెంట్ అనేది ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇందాక వెజిటేబుల్స్ లో సాల్ట్ వేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. సో ఈ సాసెస్ అన్ని వేసిన తర్వాత వెజిటేబుల్స్ తో బాగా కంబైన్ చేసి ఒక 1 to 2 మినిట్స్ పాటు లో హీట్ లో కుక్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆరిగానో ఆరల్స్ మిక్స్డ్ హర్బ్స్ అనేవి వేయండి. తర్వాత ఇందులోకి మీ దగ్గర చీజ్ స్లైసెస్ ఉంటే ఒక 2 చీజ్ స్లైసెస్ ని ఇలా రఫ్ గా స్మాష్ చేసి వేసుకోండి. మీ దగ్గర చీజ్ స్లైసెస్ అవైలబిలిటీలో లేకపోతే ఆ ప్లేస్ లో మొజరెల్లా చీజ్ అనేది ఒక 1/2 కప్ వరకు వేసుకోవచ్చు. ఈ చీజ్ కంప్లీట్ గా మెల్ట్ అయ్యి వెజిటబుల్స్ తో బాగా కంబైన్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. సో అవసరం తగినట్టు వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేశాను. సో మనకి వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయి చీజ్ కంప్లీట్ గా మెల్ట్ అయిపోయి ఈ గ్రేవీ అంతా కూడా ఒక సెమీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. గ్రేవీ అనేది బాగా దగ్గరకు వచ్చేసే వరకు మనం కుక్ చేసుకున్నట్లయితే టైం గడిచే కొద్దీ మనం లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసింది కొంచెం సేపు అయ్యేసరికి గట్టిగా అయిపోతుంది. సో కొంచెం లిక్విడ్ స్టేట్ లో ఉండగానే మనం ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేసి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. మీన్ వైల్ మనం ప్రిపేర్ చేసి ఉంచుకుని కలుపుంచుకున్నటువంటి పిండి ముద్ద కూడా బాగా నానిపోయి ఉంటుంది. మీరు ఖచ్చితంగా పిండి అనేది 15 మినిట్స్ నానబెట్టాలండి. అప్పుడే మనకి పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. సో ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఒక పావు గంట నానినటువంటి ఈ పిండిని ఒక 2 మినిట్స్ పాటు బాగా మద్దన చేసుకోండి. సో మీరు ఎక్స్ట్రాగా ఆయిల్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ పిండి ముద్దని రోలింగ్ చేసేటప్పుడు మీరు అడిషనల్ గా డస్టింగ్ కోసం ఎట్లాంటి పొడి పిండి కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఈ పిండి చక్కగా నానితే ఆటోమేటిక్ గా మనకి రోలింగ్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. సో ఈ పిండి ముద్దని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాను. సో ఒక పార్ట్ ని నేను రోలింగ్ బోర్డ్ మీద పెట్టుకుని రోలింగ్ పిన్ హెల్ప్ తో వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. సో వన్స్ ఇలా రోలింగ్ చేసుకున్న తర్వాత అన్ఈవెన్ గా ఉన్న ఎడ్జెస్ అన్ని కూడా కట్ చేసి ఐదర్ స్క్వేర్ షేప్ లో అయినా లేదా రెక్టాంగులర్ షేప్ లో అయినా మీరు
ప్రిపేర్ చేసుకున్న ఈ రోటీని కట్ చేసుకోండి. అన్ఈవెన్ గా ఉన్న ఎడ్జెస్ మొత్తం కూడా రిమూవ్ చేసేయండి. తర్వాత మీరు ప్రిపేర్ చేసిన సైజుని బట్టి అవసరం అనిపిస్తే 2 parts ఆర్ 4 parts లాగా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు డివైడింగ్ అనేది చేసుకోండి. తర్వాత అన్ని కార్నర్స్ అంటే 4 కార్నర్స్ అండ్ ఎడ్జెస్ కూడా వాటర్ పెట్టి లైట్ గా ట్యాపింగ్ చేయండి. ఇలా చేయటం వల్ల మనం ఒకదాని మీద ఒకటి లేయర్ ప్లేస్ చేసినప్పుడు అది సెపరేట్ అవ్వకుండా పక్కాగా సీల్ అయిపోయి ఉంటుంది. సో ఇలా చేసుకున్న తర్వాత మనకి గ్రేవీ ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, స్టఫింగ్ లోపల ఇంకా థిక్కెన్ అయిపోయింది. అందుకే మీకు ఇందాక కొంచెం లిక్విడ్ స్టేట్ లో ఉండగానే టర్న్ ఆఫ్ చేసేయమన్నాను స్టవ్ అనేది. ఇప్పుడు ఒక స్పూన్ ఆఫ్ స్టఫింగ్ ని ఒక లేయర్ మీద పెట్టి ఇందాక మనం ట్యాపింగ్ చేసుకున్న లేయర్ ఏదైతే ఉందో సెకండ్ లేయర్ దాన్ని దీని మీదకి శాండ్విచ్ లాగా పైన పెట్టేసేయండి. తర్వాత అన్ని సైడ్స్ కార్నర్స్ కూడా ఎక్కడ ఎయిర్ గ్యాప్స్ లాంటివి లేకుండా బాగా పక్కాగా సీలింగ్ అనేది చేసేయండి. సో మీరు సీలింగ్ చేసేటప్పుడు మేక్ షూర్ స్టఫింగ్ అనేది బయటికి రాకూడదు, అలాగే ఎక్కడ కూడా గ్యాప్స్ అనేది ఉండకూడదు. ఇన్ కేస్ గ్యాప్స్ ఉన్నట్లయితే మనం ఆయిల్లో వేయగానే అది ఇమీడియట్ గా ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ అయిపోతుంది అండ్ మనం పెట్టిన స్టఫింగ్ కూడా ఆయిల్లో మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది. సో ఈ విషయం దృష్టిలో పెట్టుకుని పక్కాగా సీలింగ్ అనేది చేసేయండి. మనం ఈ సీలింగ్ చేసేటప్పుడే ప్యారలల్ గా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ కూడా ఒక కడాయిలో పోసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. సో నేను మరింత అట్రాక్టివ్ అండ్ డెకరేటివ్ గా కనిపించడం కోసం అన్ని సైడ్స్ కార్నర్స్ ని ఇలా ఫోర్క్ పెట్టి జస్ట్ అలా డిజైనింగ్ అనేది చేస్తున్నాను. ఎనీవే ఈ డిజైనింగ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. అండ్ బై ద వే మనం తీసుకున్న ఈ 1 కప్పు మైదా పిండికి అండ్ లోపల ప్రిపేర్ చేసిన వెజ్జీ మిక్సర్ కి టోటల్ గా నాకు ఈ సైజ్ అండ్ షేప్ లో నాకు 8 పిజ్జా పఫ్స్ అయితే వచ్చాయండి. సో మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలనుకున్నా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలనుకున్నా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ రేషియో అన్ని కూడా దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ పిజ్జా పఫ్స్ అనేవి కడాయిలో ఎన్ని అయితే సరిపోతాయో అన్ని మాత్రమే వేయండి. మరి ఎక్కువ క్రౌడీ చేయొద్దు, ఆయిల్లో ఫ్లిప్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో నేను పర్ బ్యాచ్ 2 మాత్రమే వేసాను, 4 batches గా వేసుకున్నాను. సో ఆయిల్లో అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేయండి. కుక్ చేశాక ఎక్సెస్ ఆయిల్ మొత్తం డ్రైన్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లో డిష్ అవుట్ చేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేయండి. చల్లారిపోతే మెత్తబడిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.